నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తిరుమల లడ్డు వివాదంపై టీటీడీ ఈవో స్పందన. చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన అంతా మోసమేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి. రామ జన్మభూమి ప్రధాన అర్చకుడు సత్యేంద్రదాస్. వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగలరు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. ఇక డీటెయిల్స్ చూస్తే, తిరుమల లడ్డూ ప్రసాదంపై నెలకొన్న వివాదంపై అయోధ్య రామ జన్మభూమి మందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్ స్పందించారు. ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ అనేది తీవ్రమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఆచార్య సత్యేంద్రదాస్ మాట్లాడుతూ, పవిత్రమైన దైవ ప్రసాదంలో చేప నూనె కలిపినట్లు తనిఖీల్లో స్పష్టమైంది. ఇదంతా ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ తెలియట్లేదు. ఇది ఖచ్చితంగా కుట్ర, సనాతన ధర్మంపై జరిగిన దాడి అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దాడిని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి అని ఆయన అన్నారు. गुरुदेव, भगवान तिरुपति बालाजी के लड्डू में मिलावट मिले हैं, पुष्टि हुई है और वहीं से भगवान रामलीला प्राण प्रतिष्ठा में 1 लाख लड्डू आए हुए थे। कैसे देखते हैं? देखिए, जो भी घटनाएं हुई हैं, जैसा जांच हुआ है उससे स्पष्ट हो गया है कि ना इसमें जो है यह चर्बी मिलाया गया है और मछली का तेल मिलाया गया है और वहाँ की जो सरकार थी उसको संज्ञान में है कि नहीं है और कब से मिलाया जा रहा है इसका भी पता नहीं है, क्योंकि अभी वर्तमान समय में जब चर्चा हुई है तो ये जो खोज हुआ है तो इसकी पुष्टि हो गई है। तो ऐसी स्थिति में ये हमारे मैं समझता हूँ अंतर्राष्ट्रीय षड्यंत्र है। हमारे जो सनातन धर्म है इस पर कुठाराघात है और इसकी बड़ी गंभीरता से सरकार को लेना चाहिए और उसके बाद इसको जांच कराने के लिए जो दोषी जो है उसको दंड दिया जाए। साथ ही साथ ऐसी घटना अब न हो, क्योंकि बाला तिरुपति जी के मंदिर का जो आस्था है लोगों में बहुत अधिक है। वर्तमान समय में जहाँ भी देखा जाए लोग बाला तिरुपति जी जाते हैं और वहाँ से प्रसाद के रूप में लड्डू लेते हैं और लड्डू दिया जाता है उनको। और इस तरह से जो घटना हुई है वो बहुत ही दुखदायी है। ये आस्था के ऊपर आघात है और मैं समझता हूँ सरकार इस पर संज्ञान ले और इसका खोज करके और इसका अच्छी प्रकार से अन्वेषण करे, देखें कि आखिर ये षड्यंत्र कहाँ से है। अंतर्राष्ट्रीय षड्यंत्र है कि यहाँ के हमारे देश के ही लोग हैं। हमारे सनातन धर्म के ऊपर जो कुठाराघात हुआ है वो बहुत ही कठिनाई है और इसका जांच बहुत जरूरी है और जिन लोगों ने ऐसी षड्यंत्र किया है। చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన అంతా మోసమేనని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో సూపర్ 6 లేదు, 7 లేదంటూ విమర్శించారు. వైఎస్ జగన్, చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ తిరోగమనంలో ఉన్నాయన్నారు. గోరుముద్దు గాలికి ఎగిరిపోయిందన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటి వరకు వసతి దీవెన, విద్యా దీవెన కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోతా ఉంది. మళ్ళీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయ సలహా మండలి రద్దయిపోయినాయి. ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే.
గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది, డోర్ డెలివరీ జరిగేది. ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. డోర్ డెలివరీ పెన్షన్ లేదు, డోర్ డెలివరీ రేషన్ లేదు, పారదర్శకత అంతకన్నా లేదు. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో డిస్ట్రిబ్యూషన్ అట, వాళ్ళ ఇళ్ళకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతా ఉంది అన్న పరిస్థితిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది. రెడ్ బుక్ పాలనతో ఈరోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు, ఇరికిస్తూ ఉన్నారు కేసుల్లో. ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అతుగులోనూ డైవర్షనే, ప్రతి అడుగులోనూ డైవర్షనే. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్నిటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా. తిరుమల లడ్డు వివాదంపై టీటీడీ ఈవో శ్యామలారావు స్పందించారు. శుక్రవారం ఈవో మీడియాతో మాట్లాడుతూ ఈవోగా బాధ్యతలు స్వీకరించే సమయంలోనే లడ్డూ నాణ్యత పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. నెయ్యిలో నాణ్యత లేని కారణంగానే లడ్డూలో నాణ్యత లోపించిందని పోర్టు కార్మికులు చెప్పారన్నారు. నెయ్యిని పరిశీలించిన సమయంలో నాణ్యత చాలా ఘోరంగా ఉందని, నాణ్యతను పెంచాలని సప్లైదారుడిని హెచ్చరించామని చెప్పారు. అన్వయబుల్ రేట్స్ ఇప్పుడు గీ సప్లై చేయాలంటే, ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకు అది బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు, మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీ గీ కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఓన్ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించము, రేటే చాలా తక్కువ. ఈ 3 పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనివే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేసామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని, అది చూస్తే ఈ విధంగా తెలిసింది. సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. ముఖ్యమంత్రిగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి పేరు సంపాదించుకున్నారని, జగన్ మాత్రం చెడ్డ పేరు తెచ్చుకున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వైసీపీ విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను జగన్ మోసం చేశారని విమర్శించారు. విశాఖలోని రుషికొండపై కూడా కబ్జాలు చేశారని మండిపడ్డారు. ఇంత పెద్ద విషయం, కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతోమంది కు ముడిపడిన విషయం, నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని
తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్న, ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు విషయాన్ని మీరు ఇంత సునాయాసంగా, ఇంత క్యాజువల్గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయాసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్లో భాగంగా చంద్రబాబు వచ్చారు, స్కామ్లు వరదలు తెచ్చారు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటున్నారని, ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఉన్న పథకాలను పీకివేయటానికి ఇలాంటి సమావేశాలను ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, స్కాములు తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రజల్ని ముంచారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇచ్చిన వాగ్దానాలను ఎగ్గొట్టారు. ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం. నిన్న చాలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట. అదేమిటంటే వారి ప్రభుత్వం గురించి వారు గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పుకోవాల్సింది ఆయనే. మంచి ప్రభుత్వం, ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలంట. వారం రోజుల పాటు ప్రచారం చేస్తారంట మంచి ప్రభుత్వం అని. నేను తెలియగలుగుతానండి, మీ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రజలు చెప్పాలి. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్నే నిర్దేశించుకున్నారు. వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలి అనేది. ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నాను. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, ఇదిగో ఇప్పుడు వచ్చిన అని చెప్పి మోసం చేసినందుక మీది మంచి ప్రభుత్వం అని. చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెంలో లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు. యువగలాన్ని అడ్డుకునేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించిందని, కుట్రను ఛేదించుకుంటూ యువగలం యాత్ర సాగిందని లోకేష్ ప్రస్తావించారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై సమగ్ర విచారణ జరపాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ కోరారు. భయంకరమైన నమ్మలేని నిజమిది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష వైకుంఠ క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగటం బాధాకరమన్నారు. టెండరింగ్ ప్రక్రియ తప్పు అని విమర్శించారు. నిజ నిజాలపై విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని రంగరాజన్ విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రసాదం తయారీకి కానీ వేరే ఇతర అవసరాలకు కానీ వాడినటువంటి వస్తువులు ఆవు నెయ్యి కాదు, వేరే ఏదో పదార్థము అనేటటువంటి నిజాన్ని ముందు 2 రోజులుగా వస్తున్నటువంటి మీడియా కథనాలలో అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళతో సంప్రదించడం వల్ల ఇది ఒక భయంకరమైనటువంటి నిజాన్ని గ్రహించాం. అసలు ఈ టెండరింగ్ ప్రక్రియనే తప్పు. స్వామివారు శ్రీవైకుంఠం నుంచి దిగి వచ్చి భూలోకంలో ప్రత్యక్ష వైకుంఠంగా భావించే క్షేత్రం అది. అలాంటి క్షేత్రంలో స్వామివారికి ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూ కానీ హోమాల్లో వాడేటటువంటిది ఆవు నెయ్యే కాదు. గోవింద అనే పేరు గోవుని రక్షించేవాడు అని గోవింద అని పేరు. అలాంటి పేరుకి మనం ఇవాళ రోజు ఏం చేస్తున్నాము అంటే ఆయనకి వాడేటటువంటి వస్తువుల్లో కూడా వేరే జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి నమ్మలేనటువంటి నిజంగా ఉంది. దీంట్లో నిజానిజాలు తేల్చాలని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలని ప్రార్థిస్తాం. రెండవది పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒకరోజు ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ధార్మిక పరిషత్, సెంట్రల్ ధార్మిక పరిషత్ ఉండాలని మా నాన్నగారు సౌందరరాజన్ గారు ఇదే విషయం పైన జస్టిస్ రమాజాయ్. గొనిగండ్లకు చెందిన పూజారి వెంకటేష్, పద్మావతి దంపతులు రెండో కుమారుడు పూజారి అనిల్ కుమార్ తల్లిదండ్రులు మందలించారని 20 రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లి రాలేదు. దీంతో తల్లిదండ్రులు గొనగండ్ల పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు ఎక్కడ ఉన్నా గుర్తించి సమాచారం ఇస్తే జీవితాంతం రుణపడి ఉంటామని రోధించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంకా 3:20కి ఇంట్లో వాళ్ళ నాయనని మరి బుక్కులకి డబ్బులు కానీ అడిగినాడు అంట. నాన్న నేను బుక్కులు తెచ్చుకుంటాను డబ్బులు అని అంటే సరేలేనా ఇద్దరు కలిసి తెచ్చుకుందరు రాత్రికి అని చెప్పినాడు నాయన. కానీ ఇంకా పోతా ఇంకా పోయినాడు. చూడు 3:30కి పోయినాడు. ఈ రోజుకి 20 రోజులు ఉన్నాడు. ఎక్కడున్నాడు అనిల్ కుమార్, ఎక్కడున్నాడో ఏమో, ఫోన్లే మాటలే, అస్సలు అడ్రస్ కానీ తెలుకుంది. ఫోన్ కానీ లేదు మా బాబుతోనా. అందరూ కష్టపడుతున్న స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినాము. సోమవారం నైటే వచ్చి ఇంకా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాం, మాది మేము బుడుకుంటున్నాం. అయినా కూడా మా పిల్లని ఆజక్ అనేది తెలుసలేదు ఇంతవరకు. అయినా ఎవరన్నా కానీ తెలిసినా కూడా వెంటనే మాకు చెప్పండి అని వేడుకుంటున్నాను. మాకు అనుమానం వచ్చిన వాళ్ళు మా పెద్ద అబ్బాయి చెప్పినాడు, ఒకడు తమ్ముతో 1 గంట సేపు ఎమ్మునూరులో మాట్లాడినాడు అని చెప్పినాడు. సరేలే అని మేము పోయి మంగళవారం నాడు పోయి బుడుకున్నాం. మా పిల్లోని సీసీ కెమెరాలు పోయి బుడుకుదామని బుడికితే ఆ పిల్లోడు మా అదృష్టానికి కంటికి పడినాడు. పడి ఇట్లా మా పిల్లోని మా ఆయన్ని చూసి ఇట్లా తోసినాడంట పట్టుకుని. పోతే ఎవరు నీదంటే కర్నూలు అంటే తోసినాడంట ఆ పిల్లోడు. తోస్తే పట్టుకుని కానీ పోతే కూడా ఇంక పారిపోయినాడంట మా ఇద్దరిని చూసి కాసి. తర్వాత మా వాళ్ళ సంతమాగులూరు మండలం మిన్నేకల్లు గ్రామంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పేద ప్రజలకు బాసటగా నిలిచిందన్నారు. పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. విషయం తెలియదు కానీ టౌన్లో అయితే చాలా మంది కాఫీ పనికి వెళ్తా వృక్ష తొక్కే కార్మికులు కానీ వివిధ రకాలైన కార్మికులు రోజువారీ పనిచేస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్న కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు టౌన్స్ లో. వాళ్ళందరూ కూడా చాలా మందికి పొద్దునే అన్నం పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ భార్య వాళ్ళు పొద్దున్న లేచి పనికి వెళ్తుంటే క్యారేజ్ ఉండి పెట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. 8 వాళ్ళు పనికి వెళ్ళాలి. అందుకని చంద్రబాబు నాయుడు గారు మనం అన్నా క్యాంటీన్ పెడితే కనుక ఒక 500 మందికి పొద్దున్నే భోజనం పెట్టగలుగుతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు 175 పైన అన్నా క్యాంటీన్, అదేవిధంగా
డ్వాక్రా మహిళకి ఆ రోజు చెప్పారు 5 లక్షల దాకా మనం పావుల వడ్డీ లేకపోతే వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు. దాన్ని ఇమీడియట్ గా ఉన్నారా మన డ్వాక్రా మహిళలు? ఏదమ్మా 5 లక్షల దాకా పావుల వడ్డీ లేని రుణమా? నాకు తెలుసు, అందుకని వాళ్ళ ద్వారా అడుగుదామని అడిగా. నువ్వు చెప్పడానికి కాదు, నేను ఊరక ఆమెకి ఐడియా ఉందా లేదని అడిగాను. 10 లక్షలు వడ్డీ లేని రుణాలు నిలబెట్టుకోవడం జరిగిందమ్మా. అదేవిధంగా మనం 100 రోజుల్లో మంచి పనులతో పాటు జరిగిందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకనే ఈ కార్యక్రమం పెట్టాం. ఇది కూడా మొదటి రోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు మన జిల్లానే అంటే ప్రకాశం జిల్లా సంతమంతో కూడా వస్తున్నాడు. ఇప్పుడు 3 నుంచి కూడా అక్కడ కూడా వెళ్తాం. అదేవిధంగా మన గ్రామానికి వచ్చేసరికి ముఖ్యంగా ఇందాక సర్పంచ్ గారు ఏమడిగారంటే మంచినీళ్ళ సమస్య ఉంది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒకసారి చూడమని చెప్పింది. తప్పకుండా 2 రోజుల్లో మన వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి చేస్తాను. అట్లానే కరెంట్ పోల్స్ లేవండి. మన డిఈ గారు కరెంట్ డిపార్ట్మెంట్ పోతే ఉన్నారా? ఏఈ గారు ఉన్నారా? ఒకసారి కరెంటుకి సంబంధించి ఏదైనా ఉంటే మన వాళ్ళకి ఊర్లో తిరిగి ఒకసారి చూడండి. అది ఒకటి. దాంతో పాటు నా డిపార్ట్మెంట్ సంబంధించి తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ను ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిండుకుండలో ఉన్న మల్లన్న సాగర్ను చూస్తుంటే తనకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు. మల్లన్న సాగర్ నిండుగా ఒక సముద్రంలా కనబడుతుందని ఆయన వ్యక్తం చేశారు. ఒక సముద్రంలాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కడుపు నిండినంత ఆనందంగా ఉంది. కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది చెంపపెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది. ఏదైతే కాంగ్రెస్ నాయకులు 1,00,000 కోట్లు వృధా అయినాయని, కాళేశ్వరం ప్రాజెక్టు పోయిననేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్దం అబద్దం అబద్దమని ఆ జలాలే ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో 21 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎల్లంపల్లి నుంచి, లక్ష్మీ బ్యారేజీ నుంచి మన అన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుని సుధారెడ్డి ఫైర్ అయ్యారు. ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పందికొవ్వు కలిపిన నెయ్యితో లడ్డూ చేసిన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుర్మార్గమైనటువంటి చర్యల్లో భాగంగా విలెక్తిస్తా ఉంటే తుదకు కలియుగ వైకుంఠ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా వదల ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం గత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. అసలు వింటా ఉంటే జుగుప్సాకరమైనటువంటి, అంటే అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందని కూడా చూడకుండా తిరుపతి ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా మన ఇండియన్స్ అంతా కూడా, భారత పౌరులంతా కూడా, ముఖ్యంగా హిందువులంతా కూడా ఎంతో పవిత్రంగా, అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎంత ప్రేమిస్తారో, తిరుపతి లడ్డు అంటే కూడా ఎంత వెంకటేశ్వర స్వామిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో, లడ్డు అంటే కూడా అంత పవిత్రంగా చూసుకుంటాం. అంత పవిత్రంగా చూసుకొని అంత ఇష్టంగా కూడా ఆ లడ్డూని స్వీకరిస్తాము. అటువంటి లడ్డూలో అసలు జగన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మూసివేయించిన దాతల సహకారంతో చాలా రోజుల పాటు వీటిని నడిపామని పరిటాల శ్రీరామ్ గుర్తు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరోవైపు పేదల ఆకలి తీర్చిన డొక్క సీతమ్మ మానవత్వాన్ని, గొప్పతనాన్ని తెలియజేసే విధంగా పవన్ కళ్యాణ్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారని అన్నారు. నేటి నుంచి క్యాంటీన్లో ఎంతో మంది పేదలు ఆకలి తీరుతుందన్నారు. అన్నా క్యాంటీన్ డొక్క సీతమ్మ గారి అన్నా క్యాంటీన్ని మరీ మొదలు పెట్టడము 5 ఏళ్ల తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ఉన్న అన్నా క్యాంటీన్ అన్నింటినీ పూర్తి స్థాయిలో మూత వేయించిన తర్వాత ఎక్కడికక్కడ ప్రజలు వారు ముందుకొచ్చి అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద మేము భోజనాలు ప్రజలకు, పేద ప్రజలకు మేము పెడతాము అంటూ ప్రజలంతా ముందుకొచ్చిన పరిస్థితిని, చైతన్యవంతులై ఆ పరిస్థితిని చూసాము. ఈరోజు అన్నా క్యాంటీన్లు కానీ ఇవి తిరిగి ఓపెన్ చేయడం అనేది ఏదో జగన్ మీద తీసుకున్న ఒక పంతంతో తీసుకున్న నిర్ణయం అనేది కాదు.
ప్రజల ఆకాంక్ష, ప్రజల కోరిక, ప్రజల గెలుపు ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్లోనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనే విషయాన్ని మనం అంతా అర్థం చేసుకోవాలా. ఇది రెండో విడతలో ఇప్పుడు ఓపెన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ విడతలో ఓపెన్ అయినప్పుడు కూడా షార్ట్ టైం ఉండడం వల్ల కూడా సత్యాన్నను కూడా మేము అడగడం జరిగింది. అన్న మనం వెంటనే తీసుకొని రావాలన్నప్పుడు ఆయన గట్టిగా అప్పుడున్న పరిస్థితుల్లో మున్సిపల్ మినిస్టర్ గారితో గట్టిగా పోరాడి ఆయన అన్నా క్యాంటీన్, 2 అన్నా క్యాంటీన్లు కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యేటట్టుగా ఆయన కూడా ఈసారి చేసినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం ధర్మవరం తరఫున. ఎందుకంటే గత ఇక్కడ నేను ఒకరినే కాదు, ప్రజలందరూ చాలామంది ఆ రోజు భోజనాలు పెట్టాలంటే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈరోజు మా పాప బర్త్డే, నా కొడుకు ఈరోజు పుట్టినరోజు, నా పెద్దల పేరు మా ఇంట్లో మా నాన్న పేరు మీద పెడుతున్నాము, నేను మా పెళ్లి రోజు అంటూ ఇంట్లో శుభకార్యాలన్నీ ప్రజలందరితో కలిసి మేము జరుపుకుంటాము అనే రీతిలో ప్రజలందరూ బయటకు వచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.